మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ చిత్రతను చాటుకుంది. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగ రాధికా భూపతిరాజు అధ్యక్షులు జరిగిన ఈ సమావేశం కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో సంబరాలతో హోరెత్తిపోయింది. ఈ ఎన్నికల సమావేశానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన సమక్షంలోని ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కౌన్సిలర్లు ఈ సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ మెజార్టీ సభ్యుల బలం కాంగ్రెస్ పక్షాన ఉండడంతో ఎన్నిక ఏకపక్షంగా సాగింది. నలుగురు కాంగ్రెస్ కోఆప్షన్ సభ్యులుగా రాగి వనజ, తాహేర్ అలీ, కొర్వి రాములు, అనుషలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియ ముగియగానే మున్సిపల్ కార్యాలయం వద్ద జై కాంగ్రెస్, జై మైనంపల్లి నినాదాలు మిన్నంటాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే రోహితరావు అభినందనలు తెలిపి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మరి మీకు తెలిసినట్టయితే వాళ్ళ 4 ఆప్షన్ మెంబర్లు కూడా యునానిమస్గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఇంకొక పార్టీ అనేది మరి కనుమరుగైపోయింది. మెదక్లో ఇంకొక పార్టీ అనేది లేదు. ఏదున్నా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉన్నది. ప్రజలు ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో మద్యంతోటో పైసలతోటో ప్రలోభించాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది పనిచేయవు. ఏదున్నా ప్రజలు అభివృద్ధికి, సేవకి, సంక్షేమంకే ఇవాళ మొగ్గు చూపుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.